స్వయంగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తోంది. వాటికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకునేటువంటి ఉద్దేశంలో భాగంగానే ప్రధాని మోదీ ఈరోజు అహ్మదాబాద్, హైదరాబాద్, పూణే ఏవైతే వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నాయో ఆ యొక్క ఇన్స్టిట్యూట్స్కి రావటం కూడా జరిగింది. ఈరోజు మొత్తం అంతా వ్యాక్సిన్ టూర్లో ప్రధాని పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొదట అహ్మదాబాద్ చేరుకున్నారు. ఆయన జైడస్ బయోటెక్ పార్క్ను సందర్శించడం కూడా జరిగింది. జైకోవ్ డి అనేటువంటి వ్యాక్సిన్ను జైడస్ బయోటెక్ పార్క్ అభివృద్ధి చేస్తూ ఉంది. మరి ఆ వ్యాక్సిన్ పురోగతి ఎంతవరకు వచ్చింది, దాని నిల్వ సామర్థ్యం, ఇటు అన్ని విషయాలపైన కూడా ప్రధాని మోదీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, వారందరితో కూడా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ప్లాంట్ను కూడా ఆయన సందర్శించడం జరిగింది. ఇక ఆ తర్వాత ఈరోజు వ్యాక్సిన్ టూర్లో భాగంగా అహ్మదాబాద్ నుంచి ప్రధాని మోదీ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో హకీంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక అక్కడి నుంచి జినోమ్ వ్యాలీలో ఉన్నటువంటి భారత్ బయోటెక్కి చేరుకున్నారు. భారత్ బయోటెక్ కోవాక్సిన్ వ్యాక్సిన్ను కూడా అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే 2 దశల్లో క్లినికల్ ట్రయల్స్ని కంప్లీట్ చేసుకుంది. ఇక 3వ దశ క్లినికల్ ట్రయల్స్ని కూడా ప్రారంభించడం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే భారత్ బయోటెక్లోనే ప్రధాని మోదీ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్లాంట్ని సందర్శించడంతో పాటు ఆ వ్యాక్సిన్ యొక్క పురోగతికి సంబంధించినటువంటి అంశాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ తిరుపతి చారి మనకు అందుబాటులో ఉన్నారు. తిరుపతి చారి, ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఉన్న కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు అవసరమైన విధంగా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కరోనా వ్యాక్సిన్కి సంబంధించి ఇటు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి, తయారీ, పంపిణీకి సంబంధించిన తాజా పరిస్థితులు ఏంటని అధ్యయనం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా రంగంలోకి దిగారు. ఉదయం అహ్మదాబాద్కు చేరుకున్నారు. అక్కడ జైడాస్ ప్లాంట్లో సందర్శించి అక్కడ ఉన్న ల్యాబులను, అక్కడ ఉత్పత్తి అవుతున్న జైకోవ్ డి వ్యాక్సిన్కి సంబంధించిన విషయాలను తెలుసుకున్నారు. అక్కడ నుంచి నేరుగా మధ్యాహ్నం 12:55 ఇక్కడికి హకీంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. హకీంపేట ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో 20 కిలోమీటర్ల పాటు ఆయన ప్రధాని నరేంద్ర మోడీ భారత్ బయోటెక్కు చేరుకున్నారు. జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్లో ప్రస్తుతం నరేంద్ర మోడీ ఉన్నారు. ఇక్కడ భారత్ బయోటెక్లో ఉత్పత్తి అవుతున్న కోవాక్సిన్కి సంబంధించిన విషయాలను ప్రధాని నరేంద్ర మోడీ తెలుసుకుంటున్నారు. మరొక వైపు కోవాక్సిన్లో ఎలాంటి పరిస్థితి ఉంది, ఇప్పటికీ 2 దశల ప్రయోగాలను, క్లినికల్ ట్రయల్స్ను పూర్తి చేసిన కోవాక్సిన్కి సంబంధించి సత్ఫలితాలు ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నది, ఈ వ్యాక్సిన్ ఏ మేరకు పనిచేస్తుంది, ఎంత శాతం దీని ఫలితాలు ఉన్నాయనే విషయాలను ప్రధాని నరేంద్ర మోడీ శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే 2 దశల్లో 100 మందికి పైగా వాలంటీర్ల పైన కోవాక్సిన్ను ఒకవైపు క్లినికల్ ట్రయల్స్లో 100 మంది పైన కూడా సత్ఫలితాలు వచ్చాయి. వాళ్ళలో యాంటీబాడీస్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యాయి, మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పేసి భారత్ బయోటెక్ సంస్థ ఇప్పటికీ చెప్పింది. ఐసీఎంఆర్ అదేవిధంగా భారత్ బయోటెక్ సంస్థలు 2 కలిసి ప్రత్యేకంగా చేస్తున్న ఈ ఏదైతే కోవాక్సిన్ ఉందో, ఈ కోవాక్సిన్ ఇప్పటికే ఫలితాలను ఇస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎక్కువ ఫలితాలు ఇవ్వనున్నది. దీన్ని అత్యంత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే భావనతోని ఇటు ఐసీఎంఆర్ అదేవిధంగా భారత్ బయోటెక్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ సంస్థలు సందర్శిస్తున్నారు. ఇప్పటికే భారత్ బయోటెక్ సందర్శన దాదాపు పూర్తి కావస్తుంది. మరికొన్ని నిమిషాల్లోనే ఆయన పర్యటన ముగించుకొని ఇక్కడ నుంచి ఒకవైపు హకీంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోబోతున్నారు. అయితే ఇప్పటికే ఒకవైపు పోలీసులు పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడే మరొక వైపు భారత్ బయోటెక్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన పూర్తయినట్టుగా తెలుస్తుంది. శాస్త్రవేత్తలతో చర్చలు జరిపారు. భారత్ బయోటెక్ లో ప్రధానంగా ఈ కోవాక్సిన్ ఉత్పత్తికి సంబంధించి ఎన్ని డోసులను ఎంత కాలంలో ఉత్పత్తి చేయొచ్చు, 3వ దశ క్లినికల్ ట్రయల్స్ ఏ మేరకు ఎప్పట్లోగా పూర్తవుతాయి అనే చెప్పే విషయాలను కూడా తెలుసుకుంటారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా భారత్ బయోటెక్ 12 సెంటర్లలో తన క్లినికల్ ట్రయల్స్ ను పూర్తి చేసింది. 3వ దశ క్లినికల్ ట్రయల్స్ కూడా ఇప్పటికే ప్రారంభించింది. ఈ క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు మరొక 15 రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది. అయితే ఇందులో భాగంగా హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో కూడా క్లినికల్ ట్రయల్స్ ను భారత్ బయోటెక్ సంస్థ పూర్తి చేసింది. ఇవి కూడా సత్ఫలితాలను ఇచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా 3వ దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మనం పూర్తిగా కఠినమైన నిర్ణయాలతోని ఈ క్లినికల్ ట్రయల్స్ ను పూర్తి చేస్తున్నారు. అయితే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా క్లినికల్ ట్రయల్స్ ను పూర్తి చేసిన భారత్ బయోటెక్ సంస్థ ఇక 3వ దఫలో
క్లినికల్ ట్రయల్స్ లో మొత్తంగా 26,000 మందికి పైన క్లినికల్ ట్రయల్స్ చేస్తుంది. ఈ 26,000 వాలంటీర్లకు వచ్చిన ఫలితాల ఆధారంగా ఇక వ్యాక్సిన్ ను పంపిణీ మొదటి దశగా చేయాలని చూస్తుంది. అయితే భారత్ లోనే ఇతర వ్యాక్సిన్ల కన్నా ముందుగా అంటే ఇటు జైడాస్ విడుదల చేస్తున్న జైకోవి డి వ్యాక్సిన్ కానీ, అదేవిధంగా భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్ కానీ, అదేవిధంగా ఇటు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శ్రీరామ్ సంస్థ పూణేలో నిర్వహిస్తున్న ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్, ఈ 3 వ్యాక్సిన్లలో మొట్టమొదటగా ఇదే ప్రధానంగా భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్ మాత్రమే ప్రధానంగా మొట్టమొదటిగా విడుదల చేయాలని భావిస్తుంది. ఇందులో భాగంగా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన వ్యాక్సిన్ ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన విధంగా క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాబోతున్నాయి. మరో 15 రోజుల్లోనే క్లినికల్ ట్రయల్స్ పూర్తి అవుతాయనే ఆశాభావం ఇటు భారత్ బయోటెక్ సంస్థ వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు భారత్ బయోటెక్ సంస్థకు వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ భారత్ బయోటెక్ సంస్థ సందర్శన పూర్తయింది. అక్కడ శాస్త్రవేత్తలతో అనేక విషయాలపైన ఆయన మాట్లాడారు. ఆ వ్యాక్సిన్ నిల్వ ఎన్ని డోసులను ఎన్ని రోజులలో ఉత్పత్తి చేస్తుంది, ఆ ఉత్పత్తి చేసిన డోసులు ఏ సెంటిగ్రేడ్ వద్ద నిల్వ ఉంచాలి, ఆ నిల్వ ఉంచిన వ్యాక్సిన్ కి సంబంధించిన వాయిల్స్ ను ఎలా పంపిణీ చేయాలి, పంపిణీకి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ వ్యాక్సిన్ ఒకవైపు తీసినప్పుడు వ్యాక్సిన్ ఎంతమందికి వినియోగించవచ్చు, ఒక్కసారి ఎన్ని డోసులు ఉత్పత్తి చేయవచ్చు, మొత్తంగా భారత్ బయోటెక్ సంస్థ ఎన్ని వ్యాక్సిన్లను ఎంత కాలంలో ఉత్పత్తి చేస్తుంది అనే విషయాలను కూడా తెలుసుకుంటున్నారు. మొత్తంగా ఇప్పటికే ఒకవైపు శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ కానీ, అదేవిధంగా జైడాస్ సంస్థలు అవి మాత్రం ఏడాదికి 10 కోట్ల డోసుల ఉత్పత్తి చేస్తామని చెప్తున్నప్పటికీ ఇటు భారత్ బయోటెక్ సంస్థ మాత్రము ఖచ్చితంగా తాము మాత్రం అవసరమైన మేరకు ఇటు కేంద్ర ప్రభుత్వం కోరిన మేరకు ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది. మొత్తానికి ప్రధాని భారత్ బయోటెక్ సందర్శన దాదాపు పూర్తయింది. మరి కొద్ది క్షణాల్లోనే ఆయన భారత్ బయోటెక్ సంస్థ నుంచి నేరుగా హకీంపేట ఎయిర్పోర్ట్ కు వెళ్తారు. హకీంపేట ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి కేవలం 20 కిలోమీటర్ల వ్యవధిని 25 నిమిషాల్లోనే చేరుకుంటారు. అక్కడ నుంచి ఆయన నేరుగా ప్రత్యేక విమానంలో అటు మహారాష్ట్రలోని పూణేకు చేరుకుంటారు. పూణేలోని శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ కు చేరుకొని అక్కడ కూడా ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కి సంబంధించిన వివరాలను తెలుసుకుంటారు. మొత్తానికి తిరుపతి మనం చూసినట్లయితే ఫస్ట్ వ్యాక్సిన్ రిజిస్టర్ చేసినటువంటి రష్యా స్పుత్నిక్వి అది క్లినికల్ ట్రయల్స్లో ఉన్నప్పుడే దాన్ని చేయడం జరిగింది. అలానే ఇంకొక వ్యాక్సిన్ ఏంటంటే ఫైజర్, దాన్ని ఏంటంటే నిల్వ చేయడం కూడా చాలా కష్టము, దాన్ని ఒక డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్లో మాత్రమే ఆ టీకాలు భద్రపరచాలి అనేటువంటి ఇలాంటి చాలా ఉన్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో భారత్లో ముఖ్యంగా మన సొంతంగా ఒక టీకా తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనం వాటిని విదేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధాని మోదీ ఏమన్నా ఆ యాంగిల్లో కూడా అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులతో కావచ్చు, అధికారులతో కావచ్చు మాట్లాడుతున్నారని మనం అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇప్పటికే ఒకవైపు రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ స్పుత్నిక్ వి కానీ, అదే విధంగా ఇతర కంపెనీలు తయారు చేస్తున్న ఫైజర్ కానీ, ఇతర వ్యాక్సిన్లు కానీ, అయితే ఇవన్నిటినీ మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం ప్రధాని పర్యటన, భారత్ బయోటెక్ పర్యటన దాదాపు ముగిసింది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ భారత్ బయోటెక్ సంస్థ నుంచి బయలుదేరుతున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే భద్రతా చర్యలను పోలీసు యంత్రాంగం చేపట్టింది. భారత్ బయోటెక్ సంస్థ నుంచి నేరుగా ఒకవైపు అక్కడికి చేరుకుంటారు. హకీంపేట ఎయిర్పోర్ట్ నుంచి, హకీంపేట ఎయిర్పోర్ట్ లో నుంచి కేవలం ఇక్కడ నుంచి 20 నుంచి 25 నిమిషాల్లోనే హకీంపేట ఎయిర్పోర్ట్ చేరుతారు. చేరుకున్న తర్వాత వెంటనే అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బయలుదేరి వెళ్తారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఒకవైపు ట్రాఫిక్ క్లియరెన్స్ ను కూడా పోలీసు విభాగం ఇచ్చింది. ఇక్కడ కూడా ఎవరిని కూడా రెండు వైపులు, అటు కరీంనగర్ రోడ్ లో కానీ, ఇక్కడ జీనోమ్ వ్యాలీ నుంచి కానీ ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఈ రోడ్ లో కేవలం ప్రధాని వెళ్తున్నారు. అడుగడుగున భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇది ఒకవైపు పోలీస్ యంత్రాంగం చేపట్టింది. ఇక భారత్ బయోటెక్ సంస్థకు సంబంధించిన విషయానికి వస్తే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఆ వ్యాక్సిన్లకు సంబంధించి అనేక కంపెనీలు తమ వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్నాయి. ఒకవైపు కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించిందని చెప్పుకోవచ్చు. కరోనా వైరస్ బారిన పడి కోట్లాది మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. కరోనా వైరస్ తో చాలా మంది కూడా చనిపోవడం ఇది ఆందోళనకర అంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే సెకండ్ వేవ్ అనే ప్రచారం కూడా సాగుతున్న క్రమంలో కరోనా వ్యాక్సిన్ భారత్ ఉత్పత్తి చేస్తుంది. భారత్ లో, హైదరాబాద్ లో ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి కావడం లాంటి అంశాలు దేశానికే గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఈరోజు హైదరాబాద్ లో కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. మొత్తానికి భారత్ బయోటెక్ సంస్థ కూడా మనం గర్వించే స్థాయిలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడము, వ్యాక్సిన్ లో ఇక్కడ అభివృద్ధి గుండా చేయడం లాంటి అంశాలు ఇప్పుడు ఒక మన ఇండియానే గర్వపడే స్థితిలో ఉంది. అత్యంత వేగంగా భారత్ బయోటెక్ లో ఇది కోవాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నారు. అయితే దీన్ని ఇప్పటికే 3వ దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్న క్రమంలో అతి త్వరలోనే వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే భావనతోని ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి చర్యలు కూడా ఒకవైపు చేపట్టారు. ఇక కోవాక్సిన్ అందుబాటులోకి రాగానే మొట్టమొదటిగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కి అందించాలనేది భారతదేశం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా చర్యలు కూడా చేపడుతున్నారు. అయితే ఎన్ని రోజుల్లో ఎన్ని డోసులు అందుబాటులోకి వస్తాయి, ఎక్కడ దీన్ని మొదలు పెట్టాలనే విషయాలపైన కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ దీనిపైన సమీక్షలు నిర్వహించి ఒక నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధాని పర్యటన అనంతరం ఇప్పటికే వ్యాక్సిన్లకు సంబంధించిన విషయాలను తెలుసుకున్న అనంతరం ఆయన తిరిగి ఢిల్లీకి చేరుకున్న తర్వాత మరో వారం లోపే ఒకసారి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన అధికారులతో ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన విషయాలపైన సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఈ వ్యాక్సిన్ల పైన సమీక్ష నిర్వహించిన తర్వాత మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ ఒక నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయం ప్రకారం ఒకవైపు ఇటు వ్యాక్సిన్ పైన సమీక్ష నిర్వహించడంతో పాటు ఈ సంస్థలు ఏవేవైతే భారతదేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నాయో ప్రపంచ దేశాల సంబంధాలతో పాటు భారతదేశంలో స్వయంగా ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లు ఇతర దేశాల సహకారంతో ఇక్కడ ఇన్స్టిట్యూషన్లు ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్లు అన్నిటికి పైన ఒక సమాచారాన్ని సేకరించి ఏ వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, ఎన్ని డోసుల్లో అందుబాటులోకి వస్తుంది, ఆ డోసులను ఎక్కడికి పంపించాలి, ఎలా భద్రపరచాలి, వాటిని ఎలా సరఫరా చేయాలి అనే విషయాలపైన మాత్రం ప్రధాని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నిర్ణయం తర్వాత ఈ డోసులు కూడా దాదాపు మరొక 2 నుంచి 3 నెలల్లోనే భారతదేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి అనుగుణంగా ఈ ఏదైతే జైడాస్ కానీ, భారత్ బయోటెక్ కానీ, ఇతర సంస్థలు కానీ, ఒకవైపు రెడ్డిస్ ల్యాబ్ కానీ, ఇతర శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ కానీ, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర సంస్థలు కానీ దీనికోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఒకవైపు ఇప్పటికే కొన్ని వ్యాక్సిన్ రష్యా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్కడ కొంతమంది పైన 3వ దశ కూడా క్లినికల్ ట్రయల్ చేసింది. క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసిన తర్వాత కూడా కొన్ని ఫలితాల ఆధారంగా వాటిని కొంతకాలం ఆపడం లాంటివి కూడా చర్యలు చేపట్టారు. అయితే తిరిగి మళ్ళీ ప్రారంభించారు. మొత్తానికి ఎలాంటి దుష్పరిణామాలు లేకుండా ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి జరుగుతున్న ఒక జైడాస్ కంపెనీ కానీ, అదేవిధంగా శ్రీరామ్ ఇన్స్టిట్యూషన్ కానీ, భారత్ బయోటెక్ లో 100 మంది పైన ఏదైతే పూర్తిగా ఆరోగ్యవంతుల పైన క్లినికల్ ట్రయల్స్ చేశారు. ఈ క్లినికల్ ట్రయల్స్ చేయడం లాంటి అంశాల్లో మొత్తం కూడా ముఖ్యంగా ఈ కరోనాకి సంబంధించి మొదటి వ్యాక్సిన్ మన ఇండియా, అది కూడా హైదరాబాద్ నుంచే వస్తుంది, అది కూడా భారత్ బయోటెక్ నుంచి వస్తుందనేటువంటి ఆశాభావం వ్యక్తమైంది. ప్రపంచం అంతా కూడా అదే భావించింది. ఇప్పటికీ కూడా కరోనాని తరిమి కొట్టే వ్యాక్సిన్ తయారీలో భారతే ముందుంటుంది అని చెప్పి కూడా చాలా మంది అన్నటువంటి నేపథ్యంలో భారత్ బయోటెక్ లో ఈరోజు జరుగుతున్నటువంటి కోవాక్సిన్ ట్రయల్స్ కి సంబంధించి ఎలా ఉండబోతుందని అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా భారత్ బయోటెక్ చేస్తున్న కోవాక్సిన్ ఏదైతుందో అందరికన్నా ముందుగా ఈ వ్యాక్సిన్ ను విడుదల చేయాలని ఇప్పటికే కేంద్రం, అదేవిధంగా భారత్ బయోటెక్ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తోంది. భారత్ బయోటెక్ ఈ ఏదైతే కోవాక్సిన్ ఉత్పత్తి చేస్తుందో ఆ వ్యాక్సిన్ అతి త్వరగా ప్రజలకు అందుబాటులోకి రావాలి అని చెప్పేసి కూడా ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఆశిస్తుంది. అయితే ఈ కోవాక్సిన్ సంబంధించి పూర్తిగా ఇప్పటికే దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ దాదాపు పూర్తయ్యాయి. ఈ క్లినికల్ ట్రయల్స్ లో మెరుగైన ఫలితాలు రావడం, 3rd దశ క్లినికల్ ట్రయల్స్ కూడా వాలంటీర్ల పైన కొనసాగుతుండడం, అవి కూడా 15 రోజుల్లోనే ఫలితాలు వస్తుండడంతో మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా ఏ వ్యాక్సిన్, కరోనా వైరస్ కు సంబంధించి ఏ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆతృతగా ఎదురు చూసే పరిస్థితి ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరోనా మహమ్మారి ప్రపంచాన్నే గడగడలాడించింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకవైపు అనేక మంది కూడా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతికిన పరిస్థితి మనం లాక్డౌన్ చూసాము, ప్రజలు బయటికి వెళ్ళలేని పరిస్థితి చూసాము, ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. మరొక వైపు ఆర్థిక వ్యవస్థలు కుదేలు కావడంతో పాటు ఒకవైపు ప్రపంచం అంతా ఆర్థిక మాన్యత కొనసాగుతున్న క్రమంలోనే ఇటు ఈ కరోనా వైరస్ మహమ్మారి చూసాము. చాలా మంది ఇబ్బంది పడ్డ పరిస్థితులు కూడా మనం ఇంకా కూడా కొనసాగుతున్నాయి ఆ పరిస్థితులు. అలాంటి క్రమంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. అయితే భారత్ బయోటెక్ లో ఈరోజు
కోవాక్సిన్ ఉత్పత్తి జరుగుతుండడం, కోవాక్సిన్ అందుబాటులోకి వస్తుండడం లాంటి అంశాలు మాత్రం యావత్ ప్రపంచమే ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ కోవాక్సిన్ ఎప్పట్లోగా అందుబాటులోకి రాబోతుంది అనే విషయాలను మాత్రం బయోటెక్ సంస్థ ప్రతినిధులు ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీకి వివరించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ప్రధాని పర్యటన ముగిసింది. భారత్ బయోటెక్ సంస్థలో ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ముగిసింది. అక్కడ మొత్తంగా ప్రధాని నరేంద్ర మోడీ భారత్ బయోటెక్ సో హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. భారత్ బయోటెక్ని సందర్శించారు. అనంతరం మోదీ భారత్ బయోటెక్ సంస్థ నుంచి బయటకు వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. 12:55 ప్రధాని మోదీ హకీంపేట్ ఎయిర్పోర్ట్కి చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా జినోమ్ వ్యాలీలో ఉన్నటువంటి భారత్ బయోటెక్ సంస్థకు చేరుకోవడం కూడా జరిగింది. అక్కడ ఇప్పటి వరకు కూడా భారత్ బయోటెక్ రూపొందిస్తున్నటువంటి అభివృద్ధి చేస్తున్నటువంటి కోవాక్సిన్ పనులకు సంబంధించి, అదేవిధంగా నిల్వ సామర్థ్యము, ఎన్ని డోసుల వరకు ఉత్పత్తి చేయొచ్చు, ఇలాంటి తదితర అంశాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు శాస్త్రవేత్తలతో ప్రధాని మోదీ చర్చించడం జరిగింది. అక్కడ మొత్తం ఆ ప్లాంట్ని కూడా ప్రధాని మోదీ సందర్శించారు. అనంతరం తిరిగి ఆయన హకీంపేటకు చేరుకుంటున్నారు. అక్కడ 1 గంట పాటు ప్రధాని మోదీ బస్ చేస్తారు. ఇక ఆ తర్వాత ఆయన పూణే చేరుకుంటారు. పూణేలో సీరం ఇన్స్టిట్యూట్ దగ్గరికి కూడా ప్రధాని మోదీ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే భారత్ బయోటెక్ ఒక ఆశాజనకంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు 2 క్లినికల్ ట్రయల్స్ కూడా 2 దశల క్లినికల్ ట్రయల్స్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఇక 3వ దశ క్లినికల్ ట్రయల్స్ని కూడా విజయవంతంగా ప్రారంభించడం కూడా జరిగింది. 26,000 మంది వాలంటీర్ల పైన థర్డ్ ఫేజ్లో ఉన్నటువంటి క్లినికల్ ట్రయల్స్ని ప్రారంభించింది. దేశానికి వ్యాక్సిన్ తయారీ సామర్థ్యం ఎక్కువగా ఉంది. అయితే అందులో భారత్ బయోటెక్ ప్రధాన భూమిక పోషిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ భారత్ బయోటెక్ ఇది కోవాక్సిన్ని చాలా సక్సెస్ఫుల్గా తయారు చేస్తూ మొదటి 2 దశలను కూడా సమర్థవంతంగా ఫేస్ చేసి 3rd స్టేజ్లకు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలోనే స్వదేశీ టీకాలు ఎంతవరకు వచ్చాయి అనేటువంటి దీనిలో భాగంగానే ప్రధాని మోదీ కొద్ది రోజుల క్రితమే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. వ్యాక్సిన్లకు సంబంధించి ఉత్పత్తి, వాటిని నిల్వ ఉంచే సామర్థ్యానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోమని చెప్పి పిలుపునిచ్చారు. ఇక ఇచ్చిన తరువాత కేవలం 4-5 రోజుల గ్యాప్లోనే ప్రధాని మోదీ అహ్మదాబాద్, హైదరాబాద్, పూణేలో ఉన్నటువంటి వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్లను కూడా సందర్శించడం జరిగింది. ఈరోజు మార్నింగ్ మనం చూసినట్లయితే అహ్మదాబాద్లో ఆయన జైడన్ బయోటెక్ పార్కును కూడా ఆయన సందర్శించడం కూడా జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ భారత్ బయోటెక్ను ఆయన సందర్శించారు. కోవాక్సిన్ అభివృద్ధి అది ఎంతవరకు వచ్చింది, దాని పనితీరుకు సంబంధించి తెలుసుకున్నారు. దేశానికి వ్యాక్సిన్ తయారీ సామర్థ్యం ఎక్కువగా ఉందని చెప్పి ప్రధాని మోదీ చాలా బలంగా విశ్వసిస్తూ ఉన్నారు. ఇక దీంతో మోదీ వ్యాక్సిన్ డిప్లొమసీని ఉపయోగించబోతూ ఉన్నారు. వ్యాక్సిన్ తయారీ హబ్గా దేశాన్ని మార్చాలని చెప్పి ప్రధాని మోదీ భావిస్తూ ఉన్నారు. ఇతర దేశాలతో సత్సంబంధాలను పెంపొందించుకునేందుకు ఈ వ్యాక్సిన్ని వాడుకోవాలని ప్రధాని ఆలోచిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక్కడే వ్యాక్సిన్ తయారు చేసి ఇతర దేశాలకు దాన్ని అందించాలని చెప్పి ప్రధాని మోదీ భావిస్తూ ఉన్నారు. ఇక వ్యాక్సిన్ డిప్లొమసీని ఆయుధంగా వాడుకోవాలని చెప్పి కూడా ప్రధాని మోదీ భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మన భారతదేశంలో వ్యాక్సిన్ను డెవలప్ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్లను ప్రధాని మోదీ సందర్శిస్తున్నారు అని చెప్పి కూడా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకొని ప్రపంచమంతా విలువిల్లాడుతున్నటువంటి టైంలో వ్యాక్సిన్ ఒక ఆశా కిరణంగా మారేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే భారత్కి మాత్రమే ఆ సత్తా ఉంది, వ్యాక్సిన్ను ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం ఉందని చెప్పి కూడా విశ్లేషకులు భావించినటువంటి నేపథ్యంలోనే భారత్ కూడా వ్యాక్సిన్ను అభివృద్ధి చేసే దిశగా ముందడుగులు వేస్తూ ఉంది. ముఖ్యంగా అహ్మదాబాద్, హైదరాబాద్, పూణేలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ వ్యాక్సిన్ అభివృద్ధి చేసేటువంటి దిశగా అడుగులు వేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ బేస్డ్ కంపెనీ భారత్ బయోటెక్ ఇప్పటికే 2 ఫేజులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. 1000 మంది వాలంటీర్లతో సక్సెస్ కంప్లీట్ చేసుకుని 26,000 మంది వాలంటీర్ల పైన 3 దశల ట్రయల్స్ను చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాక్సిన్ టూర్ ఈరోజు ఒక హాట్ టాపిక్గా మారింది. ప్రపంచం మొత్తానికి కూడా భారత్ వ్యాక్సిన్ సత్తా తెలియబోతోంది. దేశానికి వ్యాక్సిన్ తయారీ సామర్థ్యం ఎక్కువగా ఉంది అని చెప్పి ప్రధాని మోదీ చాలా బలంగా విశ్వసిస్తూ ఉన్నారు. వ్యాక్సిన్ డిప్లొమసీని ఉపయోగించుకోబో
ఉండబోతున్నట్టు కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని మోదీ ఈ టూర్ని బట్టి వారు అంచనా వేస్తూ ఉన్నారు. వ్యాక్సిన్ తయారీ హబ్గా మన దేశాన్ని మార్చాలని చెప్పి కూడా ప్రధాని భావిస్తూ ఉన్నారు. ఇతర దేశాలతో సత్సంబంధాలు పెంపొందించుకునేందుకు దీన్ని ఒక ఇదిగా వాడుకోవాలని కూడా ప్రధాని మోదీ అనుకుంటూ ఉన్నారు. ఇక్కడే కనుక వ్యాక్సిన్ను తయారు చేసి ఇతర దేశాలకు దాన్ని అందించాలని భావిస్తూ ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇతర దేశాల నుంచి కనుక వ్యాక్సిన్ను ఇక్కడికి తెచ్చుకున్నట్లయితే డెఫినెట్గా కూడా దాని కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే కొంచెం రఫ్లీ 2500 నుంచి అది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అదే కనుక మన భారతదేశంలోనే, అందులోనూ మన హైదరాబాద్ భారత బయోటెక్ ఆల్రెడీ గతంలో కూడా ప్రకటించడం కూడా జరిగింది. వ్యాక్సిన్ని ఎప్పుడైతే అభివృద్ధి చేయడం స్టార్ట్ చేసిందో అప్పుడే చెప్పింది, వాటర్ బాటిల్ కన్నా కూడా చీప్గా మేము ఈ వ్యాక్సిన్ని మన భారతదేశ ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పి. అలాంటి మాటలన్నీ కూడా ఒక ఆశాకిరణంగా కనిపిస్తూ ఉన్నాయి. వ్యాక్సిన్ డిప్లొమసీనే ఆయుధంగా వాడుకోవాలని చెప్పి ప్రధాని మోదీ కూడా భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మన భారతదేశంలో వ్యాక్సిన్ను డెవలప్ చేస్తున్నటువంటి ప్లాంట్స్ని కూడా సందర్శిస్తూ ఉన్నారు. ఫార్మా దిగ్గజాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అహ్మదాబాద్, హైదరాబాద్, పూణే ట్రిప్ను ఈరోజు వ్యాక్సిన్ ట్రిప్గా ప్రధాని కంప్లీట్ చేసుకోబోతున్నారు. ఉదయం అహ్మదాబాద్ చేరుకున్నారు. జైడస్ బయోటెక్ పార్కును ఆయన సందర్శించారు. జైకోవ్ డి వ్యాక్సిన్ ఎంతవరకు వచ్చింది, దాని క్లినికల్ ట్రయల్స్ ఎలాంటి ఫలితాలను ఇచ్చాయి, దాని ఒకవేళ ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం ఎంతవరకు ఉంటుంది, ఒక్కసారి ఉత్పత్తి చేసినటువంటి దాన్ని మనం ఎన్ని కోట్ల మంది ప్రజలకు చేరువ చేయొచ్చు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఆయన క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ అహ్మదాబాద్లో జైడస్ బయోటెక్ పార్క్ సందర్శన అనంతరం హైదరాబాద్కి చేరుకున్నారు. భారత్ బయోటెక్ ఇంప్రూవ్ చేస్తున్నటువంటి కోవాక్సిన్కి సంబంధించి కూడా ఆయన ఇప్పటి వరకు అధికారులు అదేవిధంగా శాస్త్రవేత్తలతో ముచ్చటించడం కూడా జరిగింది. ఆ సమీక్షలో భాగంగా కోవాక్సిన్ యొక్క పురోగతి, దాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి తీరు కావచ్చు, ఇప్పటి వరకు జరిగినటువంటి క్లినికల్ ట్రయల్స్లో భాగంగా ఎలాంటి సత్ఫలితాలు వచ్చాయి, ఇప్పుడు జరగబోతున్నటువంటి థర్డ్ ఫేజ్లో 26,000 మందికి ఒక్కసారిగా ఈ వ్యాక్సిన్ ఇస్తున్నారు కాబట్టి ఎలాంటి సక్సెస్ రేట్ నమోదు కావచ్చు. ఆ తర్వాత ఇది మొత్తం కంప్లీట్గా ఒకవేళ థర్డ్ ఫేజ్ కూడా సక్సెస్ అయినట్లయితే మనం బయట ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం ఏ రకంగా ఉండబోతోంది, ఒక భారతదేశంలో మాత్రమే కాదు ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో మనం ఈ కోవాక్సిన్ ఇంప్రూవ్ చేయొచ్చా అనేటువంటి అంశాలన్నిటిపైన కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా పకడ్బందీగా ఎంతో సేఫ్టీ ఉన్నటువంటి టీకాను భారత్ అందించాలనేటువంటి లక్ష్యంతోనే ఉన్నటువంటి సంస్థలన్నిటి కూడా వారి దగ్గర నుంచి అన్ని వివరాలు కూడా చాలా క్షుణ్ణంగా తెలుసుకుంటూ ఉన్నారు. ఇక ఇక్కడ నుంచి హకీంపేట ఎయిర్పోర్ట్కి ప్రధాని మోదీ చేరుకుంటారు. అక్కడ ఒక 1 అవర్ హాల్ట్ తర్వాత ఆయన పూణేలో ఉన్నటువంటి సీరం ఇన్స్టిట్యూట్కి కూడా ఆయన చేరుకోబోతున్నారు. అక్కడ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్కి సంబంధించి కూడా ఆయన అప్డేట్స్ తెలుసుకోబోతూ ఉన్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ ఈ పర్యటనను కనుక విశ్లేషకులు చెప్తున్నటువంటి సమాచారం ఏంటంటే దేశానికి వ్యాక్సిన్ తయారీ సామర్థ్యం ఎక్కువగా ఉంది. పదే పదే చెప్తున్నటువంటి వాదనని ప్రధాని మోదీ కూడా చాలా బలంగా నమ్ముతూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ వ్యాక్సిన్ టూర్ని వేయటం కూడా జరిగింది. మోదీ ఏదైతే వ్యాక్సిన్ డిప్లొమసీని ఉపయోగించుకోబోతున్నారనేటువంటి వాదన కూడా తెరపైకి వచ్చింది. ముఖ్యంగా వ్యాక్సిన్ తయారీ హబ్గా దేశాన్ని మార్చాలని చెప్పి కూడా ప్రధాని మోదీ భావిస్తూ ఉన్నారు. ఇతర దేశాలతో సత్సంబంధాలు పెంపొందించుకునేందుకు కూడా ఈ వ్యాక్సిన్ని, ఈ డిప్లొమసీని ప్రధాని మోదీ వాడుకోబోతున్నారు. ఇక్కడే వ్యాక్సిన్ కనుక తయారు చేసి ఇతర దేశాలకు దాన్ని అందించాలని చెప్పి కూడా ప్రధాని మోదీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే వ్యాక్సిన్ డిప్లొమసీనే ఆయుధంగా వాడుకోవాలని చెప్పి ప్రధాని మోదీ భావిస్తూ ఉన్నారు. సో మనం చూస్తూ ఉన్నాము, దేశానికి భారీగా వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం ఉందని చెప్పి ప్రధాని మోదీ తలింపు ఈరోజు వ్యాక్సిన్ టూర్కు కారణమైందని కూడా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యాక్సిన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి అహ్మదాబాద్, హైదరాబాద్, అలానే పూణే ఫార్మా కంపెనీలను ఆయన ఈరోజు సందర్శిస్తూ ఉన్నారు. ఇప్పటికే జైకోవ్ డి ఎంతవరకు వచ్చింది అనేటువంటి అంశాలు ఇప్పటికే పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే భారత్ బయోటెక్ను కూడా ఆయన సందర్శించి కోవాక్సిన్ అభివృద్ధికి సంబంధించి కూడా అధికారులు, శాస్త్రవేత్తలతో ఆయన చాలా కూలంకషంగా చర్చించారు. మొత్తం సాధ్యాసాధ్యాల పైన కూడా ఆయన చాలా డీప్గా వారితో మాట్లాడినట్లుగా కూడా తెలుస్తోంది. వారందరికీ కూడా అభినందనలు తెలియజేశారు. ఇందాకే జైడస్ బయోటెక్ పార్క్ సందర్శించిన అనంతరం మోదీ కూడా ట్వీట్ చేయడం కూడా జరిగింది. అక్కడ వ్యాక్సిన్ను
అభివృద్ధి చేస్తున్నటువంటి వారందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే రావాలి, వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలి అని చెప్పి ఆయన కోరుకున్నారు. అదేవిధంగా కేంద్ర సహకారం కూడా ఖచ్చితంగా ఈ ఫార్మా కంపెనీలన్నిటికీ కూడా ఉంటుంది అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం కూడా జరిగింది. అయితే భారతదేశంలో మొత్తం 14 సంస్థలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఉత్పత్తి సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచంలోనే మనం చూసినట్లయితే ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం అంటే ఈ ఫార్మా టీకాలు వ్యాక్సిన్స్ ఏవైతే ఉందో వాటన్నిటినీ కూడా ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం కేవలం భారత్కు మాత్రమే ఉన్నది. సో దీన్ని ఈ వ్యాక్సిన్ డిప్లొమసీని ప్రధాని మోదీ వాడుకోబోతున్నారు. దీన్ని ఆయుధంగా మలుచుకోబోతున్నారు ప్రధాని మోదీ. వ్యాక్సిన్ అభివృద్ధి అదేవిధంగా దాని ఉత్పత్తి సాధ్యాలపైన ఇతర దేశాలకు సంబంధించి దాన్ని ఎగుమతి చేసేదానికి సంబంధించి కూడా అన్ని విషయాలు మాట్లాడవచ్చు. మనం చూస్తూ ఉన్నాం ప్రధాని మోదీ అభివాదం చేస్తున్నటువంటి దృశ్యాలు. భారత్ బయోటెక్ నుంచి ఆయన బయటికి వచ్చిన అనంతరం ఆయన హకీంపేట ఎయిర్పోర్ట్కి చేరుకోబోతున్నారు. ఇందులో భాగంగానే ఆయన అభివాదం చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ వ్యాక్సిన్ డిప్లొమసీని అంటే ఇతర దేశాలు ఇప్పటికే మనం చూసినట్లయితే ఫస్ట్ వ్యాక్సిన్ని రిజిస్టర్ చేసినటువంటి ఇదిగా రష్యా ఉంటుంది, స్పుత్నిక్ వీని. అది కూడా ఏంటంటే క్లినికల్ ట్రయల్స్లో దాన్ని రిజిస్టర్ చేసింది. బట్ స్పుత్నిక్ వి సాధ్యాలు ఇప్పుడు అక్కడ 3rd స్టేజ్ నడుస్తున్నప్పటికీ కూడా ఎలా ఉంటుందో చెప్పలేనటువంటి సిచ్యువేషన్. అలానే ఫైజర్ అయితే అంటే వాళ్ళు స్పుత్నిక్ వి 95% సత్ఫలితాలు వస్తున్నాయని చెప్పింది. అలానే ఫైజర్ కూడా మనం చూసినట్లయితే దాన్ని ఒక చాలా -°C దాన్ని నిల్వ ఉంచాలి ఆ యొక్క వ్యాక్సిన్ను. సో దీన్ని తరలించడం కష్టం. ఒకవేళ తరలించినా కూడా భారత్ దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్స్లో కానీ ఈ టీకాలు నిల్వ చేసేటువంటి సంస్థల్లో కానీ అలాంటి చేయాలి అని అంటే డెఫినెట్గా కూడా ఇంకొంచెం ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ నేపథ్యంలో అక్కడి నుంచి కనుక మనం టీకాలను దిగుమతి చేసుకున్నట్లయితే డెఫినెట్గా ప్రజల దగ్గరికి వచ్చేసరికి మాత్రం అది అంటే అటు గవర్నమెంట్కి బర్డనే ఇటు ప్రజలకు కూడా బర్డనే ఉంటుంది కాబట్టి. బట్ ఇక్కడ భారతదేశంలో కనుక టీకాను ఉత్పత్తి చేసినట్లయితే మనకి ఇక్కడ ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం దాదాపు ఒక 16 ఫార్మా కంపెనీలకు ఉన్నది. కాబట్టి ఈ యొక్క వ్యాక్సిన్ డిప్లొమసీని ప్రధాని ఆయుధంగా మలుచుకొని ఇతర దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తూనే ఈ వ్యాక్సిన్ను మనకి ఇక్కడ భారతీయులందరికీ కూడా అందుబాటులో వచ్చేలాగా ఇతర దేశాలకు కూడా దాన్ని ఎగుమతి చేసి భారతదేశం యొక్క సత్తాను ప్రపంచ దేశాలన్నిటికీ కూడా చాటి చెప్పే విధంగానే ప్రధాని మోదీ అడుగులున్నాయని చెప్పి కూడా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు వ్యాక్సిన్ టూర్ని ప్రధాని డిసైడ్ చేశారు. అందులో భాగంగానే విజిట్ చేస్తూ ఉన్నారు అహ్మదాబాద్, హైదరాబాద్, అదేవిధంగా నెక్స్ట్ హైదరాబాద్ బయోటెక్ని సందర్శించిన అనంతరం ఆయన పూణే వెళ్ళబోతూ ఉన్నారు. పూణే సీరం ఇన్స్టిట్యూట్ని కూడా ఆయన సందర్శించబోతున్నారు. సీరం ఇన్స్టిట్యూట్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోంది. మరి దాని ట్రయల్స్ ఎంతవరకు వచ్చాయి, ఆశించిన ఫలితాలు రాబట్టవచ్చునా అందులోంచి అనేటువంటి అంశాలు కూడా ఆయన ఈరోజు పరిశీలించేటువంటి అవకాశం ఉంది. దీని తర్వాత ఆయన ఒక వారం లోపులే ఈ యొక్క వ్యాక్సిన్ టూర్కి సంబంధించి మొత్తం అంతా రివ్యూ చేసుకుని దీనికి సంబంధించి కూడా ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. కొన్ని రోజుల్లోనే అంటే ముఖ్యంగా హైదరాబాద్ హబ్గా ఉన్నటువంటి భారత్ బయోటెక్ 3rd స్టేజ్లో ఉంది. ఆల్రెడీ 26,000 మంది అంటే చాలా ఎక్కువ మంది వాలంటీర్లపైన ఈసారి 3rd స్టేజ్ ట్రయల్స్ చేస్తోంది. ఫస్ట్ 2 స్టేజెస్ కూడా 1000 మంది వాలంటీర్లపైన చేసింది. అప్పుడు చాలా సత్ఫలితాలు వచ్చాయి, చాలా అనుకూలంగా ఉంది. ఆ తర్వాత 26,000 మంది పైన ఒకేసారి వ్యాక్సిన్ వేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం ప్రధాని మోదీ అభివాదం చేస్తూ ఉన్నారు. భారత్ బయోటెక్ని సందర్శించిన అనంతరం ప్రధాని మోదీ జినోమ్ వ్యాలీలో ఉన్నటువంటి భారత బయోటెక్ వచ్చారు. అక్కడ నుంచి ఆయన అందరికీ అభివాదం చేస్తూ ఉన్నారు. అభివాదం చేసి ఆయన హకీంపేట్ ఎయిర్పోర్ట్కు బయలుదేరిపోతున్నారు. సో అక్కడ ఒక 1 అవర్ ఉండిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి పూణే సీరం ఇన్స్టిట్యూట్కు ఆయన ప్రయాణం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ వ్యాక్సిన్ డిప్లొమసీ వైపే ప్రధాని ఎక్కువగా చూస్తూ ఉన్నారు. ప్రపంచ దేశాలకు భారత్ యొక్క వ్యాక్సిన్ సత్తా, భారత్ యొక్క సత్తా అనేది తెలియచేయాలనేటువంటి ఆలోచనే ప్రధాని మోదీ మదిలో ఉంది. అందులో భాగంగానే కొన్ని రోజుల క్రితమే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడారు. కొన్ని నెలల్లోనే వ్యాక్సిన్ అనేది భారతదేశానికి అందుబాటులోకి వస్తుందనేటువంటి ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అసలు భారత్లో అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ వ్యాక్సిన్ల పురోగతి ఎంత వరకు వచ్చింది, వాటి యొక్క నిల్వ సామర్థ్యం ఎలా ఉంటుంది, దీనిని కనుక ఉత్పత్తి చేసేటువంటి అన్ని రకాల అనుకూలమైనటువంటి అనుకూలతలు మనకి ఉన్నాయా లేదా అనేటువంటి ఈ కోణంలో కూడా ప్రధాని టూర్ ఉంది అని చెప్పి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇతర దేశాలకు మన భారత్ వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయాలి అనేటువంటి మోటోతోనే ప్రధాని ఈరోజు వ్యాక్సిన్ టూర్కు శ్రీకారం చుట్టారని కూడా చెప్తూ ఉన్నారు.
మనం చూస్తున్నాము భారత్ బయోటెక్లో సందర్శన అనంతరం భారత్ బయోటెక్లో అధికారులు అలానే శాస్త్రవేత్తలతో మాట్లాడిన అనంతరం ప్రధాని మోదీ తిరిగి హకీంపేట్ చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి ఆయన పూణే చేరుకోబోతున్నారు. అంటే మనం చూసినట్లయితే ప్రధాని మోదీ పర్యటన ప్రపంచంలో ఈరోజు ఒక పెద్ద హాట్ టాపిక్ అనేది కాబోతోంది. వ్యాక్సిన్ తయారీ సామర్థ్యం కలిగినటువంటి దేశం భారతదేశమే అని చెప్పి ఇప్పటికే కూడా ప్రపంచంలోని పలు అంటే అత్యుత్తమ వ్యక్తులు కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ మాటల్ని నిరూపిస్తూ నిజం చేస్తూ ఈరోజు ప్రధాని మోదీ ఇతర దేశాలకు అంటే భారత్ కూడా సత్తా కలిగి ఉంది, ఇక్కడ కూడా వ్యాక్సిన్ని అభివృద్ధి చేస్తున్నాము, ఈ వ్యాక్సిన్ యొక్క ట్రయల్స్ ఇంతవరకు ఉన్నాయి, వీటి అభివృద్ధి సామర్థ్యం ఇవి కనుక సక్సెస్ అయినట్లయితే మేము కూడా ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేటువంటి స్టేజ్కి భారత్ ఎదుగుతుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ 16 ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ని అభివృద్ధి చేసే సామర్థ్యం కలిగి ఉన్నటువంటి కంపెనీలు మన భారతదేశంలో ఉన్నాయి. ఇదే మన భారతదేశానికి ఒక ఆయుధం కాబోతోంది. ప్రధాని మోదీ తలంపు కూడా అదే. మన వ్యాక్సిన్ కనుక కంప్లీట్గా వాలంటీర్ల పైన ఏదైతే భారత్ బయోటెక్ ఇప్పుడు 3rd స్టేజ్లో ఉంది కాబట్టి ఇది కనుక సక్సెస్ అయినట్లయితే డెఫినెట్గా కూడా అంటే ఒక్కసారిగా ఒక 15,000 కోట్ల డోసులు వీటిని ఉత్పత్తి చేసేటువంటి అవకాశం కూడా భారత్ బయోటెక్ సొంతం కాబట్టి ఇంకా ఫర్దర్గా కూడా దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేసి అంటే 30,000 కోట్ల డోసులు కూడా భారత్ బయోటెక్ నుంచి బయటకు వచ్చేటువంటి సామర్థ్యం కలిగి దాన్ని పెంపొందించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. సో ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ బేస్డ్ భారత్ బయోటెక్ పైనే చాలా ఆశలు ఉన్నాయి. ఆల్రెడీ భారత్ బయోటెక్ ప్రతినిధులు కూడా చెప్పడం జరిగింది, మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం, ఫస్ట్ 2 దశలు కూడా చాలా సక్సెస్ అయ్యాయి, 26,000 మందితో 3rd ఫేజ్ చేస్తున్నాము, అది కూడా కొన్ని రోజుల్లోనే వాటికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా రాబోతూ ఉన్నాయి. సో చాలా తక్కువ కాలంలోనే భారత్లో వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి వస్తుంది అని చెప్పి కూడా ఇప్పటివరకు వ్యాక్సిన్ కంపెనీలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఈ వ్యాక్సిన్ డిప్లొమసీని ఉపయోగించుకొని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే విధంగా దీన్ని మలచాలి. అదేవిధంగా దేశాన్ని ఒక వ్యాక్సిన్ హబ్గా మార్చాలి. ఇప్పటివరకు హైదరాబాదే వ్యాక్సిన్ హబ్గా ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఫార్మా కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ బేస్డ్లోనే ఉండటం, ఇప్పటికే చాలా వ్యాక్సిన్లు కూడా అవి తయారు చేయడం, ఆ వ్యాక్సిన్లే ఇప్పటివరకు మనం యూజ్ చేయడం కూడా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఓవరాల్గా మన దేశాన్ని ప్రపంచానికి ఒక వ్యాక్సిన్ హబ్గా మలచాలి అనేటువంటి సంకల్పం ప్రధాని మధ్యలో ఉంది. ఇందులో భాగంగానే వ్యాక్సిన్ రవాణా కోసం ఎలాంటి ప్రణాళికలు రచించాలి, వ్యాక్సిన్ని నిల్వ ఉంచడానికి ఎలా